ఎప్పుడైనా మీరు గమనించారా? మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు మనకి లెగ్స్ అనేది చాలా ఘోరంగా పెయిన్ అనేది వస్తుంటుంది కదా. ఏదైనా మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా లెగ్ పెయిన్ అనేది చాలా వస్తుంది, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా సరే లెగ్ అనేది చాలా నొప్పి వస్తుంటుంది. అదే లిఫ్ట్లో వెళ్తే ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలన్నా సెకండ్ ఫ్లోర్ వెళ్ళినా అక్కడ మనం బటన్ ప్రెస్ చేస్తే చాలు మనం ఈజీగా లిఫ్ట్లో పైనకి వెళ్ళి కిందికి రాగలం. స్టెప్స్ ఎక్కుతుంటే ఎంత కష్టంతో మనం స్టెప్స్ అనేది ఎక్కుతుంటాం కదా. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలా అని కొంతమంది ఉంటుంటారు కదా, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలని ఎంత కష్టంతో మనం వెళ్తుంటాం కదా. ఎప్పుడైతే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుంటామో ఒక రిలాక్సేషన్ దొరుకుతుంటుంది. మన లైఫ్లో కూడా అంతే, మన జీవితంలో మన కార్యాలు జరగాలన్నా సరే కానీ ఎన్నో ఎక్కులు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. అవన్నింటిని మనం ఓడించుకోవాలి, అవన్నింటిని మనం దాటిపోవాలి. ఒక మెట్టు మీద ఒక మెట్టు ఎక్కినప్పుడు మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. కష్టాలు వచ్చినాయని మనము కన్నీరు కార్చడం కన్నా ఆ కష్టాలను మనం ప్రార్థనతో ఓడించడం ఎంత బెటర్ కదా. మనం లిఫ్ట్లో వెళ్తుంటే ఈజీగా మనం ఒక 5 minutesలో కానీ 1 minute ఈజీగా మనం పైకి వెళ్ళగలం. కిందికి రావాలంటే గ్రౌండ్ ఫ్లోర్కి రావాలంటే సరే కానీ కింద గ్రౌండ్ ఫ్లోర్ బటన్ అనేది మనం దొరుకుతుంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసి కిందికి రాగలం. లిఫ్ట్లో వెళ్తే ఒక 1 minute మనం పైకి వెళ్ళగలం, 1 minute కింద కూడా రాగలం. అదే మనము స్టెప్స్ ఒక మెట్టు పైన ఒక మెట్టు మీద మనం ఎక్కుతుంటే మన జీవితంలో లైఫ్ అంతా ఒక కారముతోటి, లైఫ్ అంతా ఒక మిరాకిల్ తోటి మన లైఫ్లో ఒక హ్యాపీనెస్ అనేది మనం దొరుకుతుంటుంది. కష్టాలు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తున్నాయని బాధపడి ఏడవడం కన్నా కష్టాలను అన్నింటిని మనం ప్రార్థనతో ఓడించుకోవడం బెటర్ కదా. మనం చూసినట్టయితే ఇక్కడ మనం ట్రావెలింగ్ చేసేటప్పుడు కనుక కొద్ది ప్లేస్లో రోడ్ అనేది కరెక్ట్గా ఉంటుంది, కొద్ది ప్లేస్లో రోడ్ అనేది కరెక్ట్గా ఉండదు. ఇక్కడ ఎట్లుంటుందంటే గుంతల లాగా లోయల లాగా కొన్ని రోడ్స్ అనేది ఉంటుంటాయి కదా. దాటిన వెంటనే ఒక స్ట్రైట్ రోడ్ అనేది మన లైఫ్ స్ట్రైట్ రోడ్ అనేది ఒక ప్లేన్ రోడ్ అని దొరుకుతుంది. మన లైఫ్లో కూడా మన లైఫ్లో అవన్నీ దాటిన తర్వాతనే మన లైఫ్ ఒక స్ట్రైట్. ఈరోజు నా లైఫ్లో ఏం కూడా తోచట్లేదు కాల్చడం కన్నా తీర్చేసి ఏవైతే వస్తున్నాయో, ఏదైతే కార్యము నేను చూడాలన్న కల్లారం ఎంత ఆశపడుతున్నావో, ఏదైతే చూడాలని అంత ఆశపడుతున్నావో దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా మీరు మొరపెడుతుందండి. అప్పుడు దేవుడు మీ లైఫ్లో ఒక కార్యం అనేది జరిపిస్తుంటాం. ఇప్పుడైనా సరే కానీ మనము ఏదైనా కావాలంటే కూడా కష్టాలను మనము ఒక హ్యాపీనెస్ కింద తీసుకోవాలి కానీ బాధతోటి తీసుకోవద్దు. మనము లైఫ్లో చాలా మంది ఎలా ఉంటారంటే వెంటనే నాకు కావాలి, వెంటనే కావాలని అంటారు. వెంటనే కావాలంటే వెంటనే ఎదుగగాలో వెంటనే కింద కూడా పడగలం. ఎప్పుడైతే ఒక మెట్టు మీద నువ్వు ఎక్కి కష్టపడుతుంటావో అప్పుడు నీ లైఫ్లో ఒక కార్యం అనేది విశ్రాంతి అనేది నీకు దొరుకుతుంటుంది. అది నీకు లైఫ్లో అంటే నీ మరణము వరకు నీ జీవితంలో ఆ కార్యం అనేది నీ దగ్గరనే ఉంటుంటుంది. గాడ్ బ్లెస్ యు. వండర్ఫుల్ డే.